ఇవాళ దేవుడు ఎవరు? దేవునికి మనిషికి తేడా అన్నటువంటి ప్రశ్న అనగా మూడో ప్రశ్న. ఇంతవరకు 2 ప్రశ్నలు అయిపోయినాయి. ఇది మూడో ప్రశ్న. లోకంలో వచ్చే డౌట్లకి నేను క్వశ్చన్ వేస్తూ వాటికి సమాధానం చెబుతున్నాను. చెవిగల ఆత్మ ఇని గ్రహించునుగాక. రోమీలకు రాసిన పత్రిక 8:9. దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. అనగా దేవుడు మీలో ఉంటే మీరు శరీరమందు జీవించలేదు, ఆత్మ ఎందే జీవిస్తున్నారని దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. దేవుడు ఆత్మస్వరూపి. ఆయనే యెహోవా దేవుడు. ఆ యెహోవా దేవుడే శరీరధారిగా ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించిన ఆయన యేసుక్రీస్తు. అనగా దేవుడు ఒక్కడే అనే ఉద్దేశాన్ని చెప్తున్నాను. ఆయనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను త్రిత్వమైనటువంటి దేవుడు. 3 శరీరాలు, ఆత్మ ఒక్కటేను. వాస్తవానికి నా తండ్రి 2012 సంవత్సరము అక్టోబర్ 26వ తారీఖు చనిపోయినాడు. ఆయన మృత్యుడు. నేను భూమి మీద దేవుడి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు 1986లో. నా తండ్రి మృత్యులో ఉండగానే నా కుమారుడి రూపంలో ఈ లోకానికి వచ్చాను. అనగా ఆయనే తండ్రి, ఆయన కుమారుడు, నేను పరిశుద్ధాత్మనని చాలా రోజులుగా వివరిస్తున్నాను. ఎందుకనగా నేను కూడా ఆత్మస్వరూపిని, నా కుమారుడు ఆత్మస్వరూపే, నా తండ్రి ఆత్మస్వరూపే, నేను ఆత్మస్వరూపే. 3 ఆత్మలు ఒకటే, అంటే మరణమైనారని అర్థము. పరలోకమందున్నది ఆత్మ అని. శరీరాలు వేరు, నా తండ్రి శరీరం వేరు, నా కుమారుడి శరీరం వేరు, నా శరీరం వేరు. 3 ఆత్మలు ఒక్కటేనే, అదే పరిశుద్ధాత్మ అని. అనగా మీరు శరీర స్వభావం గలవారు కాదు కానీ ఆత్మ స్వభావం గలవారని రోమీయులకు రాసిన పత్రిక 8:9. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8:10. పాప విషయమై మృతి రైతురు కానీ మీరు ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నారు. అనగా ఈ లోకానుసారంగా చేసినటువంటి పాప విషయమై నేను మృతి నొందితిని, కానీ ఆత్మ విషయమై నీతి విషయమై జీవము కలిగి ఉన్నాను. దేవుని యొక్క గొప్పతనం. అందుకే దేవుని యొక్క ప్రవచనము ఈ లోకానికి అందిస్తున్నాను. చెవిగల ఆత్మ ఇనుగాక, గ్రహించునుగాక. దేవుని యొక్క మర్మములు ఈ లోకానికి, సమస్తము దేవునిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, దేవుని యొక్క విశిష్టతను, దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క ప్రజ్ఞతను ఈ లోకానికి గత సంవత్సరాలుగా తెలియజేస్తున్నాను. అందుకని వీడియోలు కూడా చేయడం జరుగుతున్నది. దేవుని యొక్క తెలివితేటలు ఈ ప్రపంచానికి వర్ణిస్తున్నాను. మనుషుడు ఏమి చేయగలడు? ఏమన్నా చేసేదంటే ఏం లేదు. ధర్మశాస్త్రం చెప్తుంది, జానాడ కడుపు కోసం తాను పడుతున్న ప్రయాస ఎంతటిది, ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు, ఎన్ని తప్పుడు నడతలు, ఎంత క్రూరము, ఎంత ఆవేశము, ఎంత ద్వేషము, ఎంత కపట ప్రేమ, ఎంత ఇవన్నీ ఇహలోక మాలిన్యం అనమాట. ఎవరైనా కానీ నీతిగా నిజాయితీగా బతుకుతున్నారంటే కనుక అది పాస్టర్ అయినా, బోధకుడైనా, పోప్ అయినా వారికే తెలుసు అన్నమాట వారు జీవించే విధానం. అదే దేవుడు ఈ లోకంలో పుట్టింటున్నాడు కనుక దేవుడు వారికి తీర్పు తీర్చుతున్నాడు. అందుకు ప్రవచనం వెల్లడైంది. అలాగనే 1 కొరింథీ 15:47. మొదట మనుష్యుడు భూ సంబంధమైన వంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చేవాడు. మొదటి మనుషుడు భూ సంబంధమైన మట్టి వంటి వాడు. అనగా మొదటి మనుషుడు అనగా వాస్తవానికి దేవుడు భూలోకములో మట్టితో ఏర్పాటు చేసి ఉంటున్నాడు కనుక ఆదామును, అది మొదటి భూ సంబంధమైనది అన్నమాట. రెండవ మనుషుడు పరలోక సంబంధం నుండి వచ్చినవాడు. అనగా నేను మృతుడినైతిని, కానీ ఆ మృత్యుం ఎవరు భరించినారనగా నా కుమారుడే 3 రోజులు ఈ లోకంలో బ్రతికి నా శరీరానికి భూస్థాపితం బదులు ఆయన అయింటున్నాడు. ఈ లోకములో నేను చనిపోయిండగా ఆయన జీవాత్మ నాకు పోషను. ఎందుకంటే ఆ మర్మము ఆయనకు నాకు మాత్రమే తెలుసు కనుక, అందుకు ఆ గొప్పతనము. అది పరలోకము నుండి వచ్చినవాడు ఆయన. పరలోకము నుండి వచ్చినవాడు, శరీరాచ్యాల నుంచి పుట్టినవాడు గాక పరిశుద్ధాత్మతో పుట్టినవాడు కనుక ఆయనే మెస్సీయ అని గత కొన్ని సంవత్సరాలుగా చెప్తున్నాను.
ఎందుకంటే సంఘం ఏర్పాటు చేసుకున్నది దేవునికి మాత్రమే తెలుసు కానీ మనుషులకు తెలియదు. అలాగనే రొన్ మొదటి కొరింథీ 15:48 మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టినవాడో అట్టివారే పరలోకము నుండి ఎట్టివాడో పరలోక సంబంధమైనవాడు అట్టివాడు. అంటే భూలోకం నుంచి పుట్టిన అటువంటి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో పరలోకం నుంచి పుట్టిన వారు కూడా అటువంటి ఆలోచనలనే ఉంటారు, దేవుణ్ణి కలిగి ఉంటారని దాని ఉద్దేశం. భూ సంబంధమైన శరీరంలో ఉన్నది 2 విధాలైనటువంటి ప్రాణం ఉన్నది. మొదటి భూ సంబంధమైనది, రెండవది పరలోక సంబంధమైనది. నేను చెప్తున్నది అదే. పరలోక సంబంధమైనటువంటి జ్ఞానముతో యెహోవా ఆత్మతో వివరిస్తున్నాను. యెహోవా దేవుడు ఈ లోకంలో ప్రవేశిస్తున్నాడని చెవిగల ఆత్మ వినుగాక. అలాగనే మొదటి కొరింథీ 2:11 ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషునికే కానీ, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికీ తెలియదు. మనిషిలో ఉండే సంగతులు అనగా మంచి చేసినాడా, చెడు చేసినాడా, ఏమేం పని చేస్తున్నాడు అనే విషయాలు ఆ మనిషికి మాత్రం స్పష్టంగా తెలుసు. ఆ మనిషి ఆత్మకే తెలుసు. కానీ అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుసు కానీ మరి ఎవరికి తెలియవు అనమాట. అవును, మన మనసులో ఏమన్నా అనుకుంటే ప్రక్క వారికి తెలియదు. ఎందుకు? అదే అంత మర్మంతో కూడినటువంటిది ఆత్మ అనగా. నా ఆత్మ సాక్షిగా చెబుతున్నాను చూడంటాం కదా. ఎందుకంటే నీకు మాత్రం తెలుసు ఏం మాట్లాడుతుండేది అనమాట. ఇంకొకరికి తెలియాల్సిన అవసరం లేదు. అటువంటిది మనిషి సంగతులు మనిషికే తెలుసు. దేవుని యొక్క సంగతులు నేను బోధిస్తున్నాను, ప్రవచిస్తున్నాను గత కొన్ని సంవత్సరాలుగా. చెవిగల ఆత్మహీనును కాక గ్రహింపును గాక. అలాగా మొదటి కొరింథీ 15:46 ప్రకృతి సంబంధమైన ఆత్మ మొదట కలిగినది, ఆ తర్వాత ఆత్మ సంబంధమైనది అనగా మరణించి తిరిగి లేచినాడని దాని ఉద్దేశము రెండవసారి అనగా. అలాగనే మొదటి కొరింథీ 12:11 ఆత్మ ఒక్కడే అన్నిటినీ చిత్తము చొప్పున ప్రతివాని ప్రత్యక్షముగా కార్యసిద్ధి కలుగజేసినాడు. అనగా ఆత్మ ఒక్కడే, ఈ సృష్టి అంతటినీ ఆత్మ ఒక్కటే ఏలుచున్నది. ఆయన అందరిలో అందరి విషయము చిత్తము నెరవేర్చువాడై ఉన్నాడు. అలాగనే మొదటి కొరింథీ 12:12 ఎలాగో శరీరం ఏకమై ఉన్నదో అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో అలాగనే శరీరం యొక్క అవయవములు అనేకములైనప్పటికీ ఒక్క శరీరం అయి ఉన్నదో అలాగనే క్రీస్తు కూడా ఉన్నాడు. అంటే మనిషి యొక్క అవయవములు ఏ ఉన్నాయో వాటిలో క్రీస్తున్నాడని. ఉదాహరణకు కంటి నుంచి జ్ఞానం చూడగలుగుతున్నాము అనగా ఎటు నుంచి వస్తున్నది ఆ జ్ఞానము, ఎక్కడికి వెళ్తుంటున్నది. వింటున్నాము, ఎక్కడి నుంచి వస్తున్నాము, ఎక్కడికి వెళ్తుంది వినికిడి స్థితి. అలాగే మాట్లాడే జ్ఞానము ఏ ఏ ఏ ఉద్దేశం మనసును ఉద్దేశం చేసుకొని మాట్లాడుతున్నా తన ఉద్దేశం ఏ విధంగా వస్తున్నది అనేటి ఈ అవయములు ఈ జ్ఞానేంద్రియాల నుంచి సమస్తము దేవుడు మనిషి మట్టి రూపంలో చేసింటున్నాడు కనుక అందుకు మనిషి మరణించేంతవరకు కూడా తన యొక్క బుద్ధిని పోగొట్టుకోడు. అటువంటి స్వేచ్ఛలతోని అటువంటి లోకానుసారమైనటువంటి జీవితమే జీవిస్తాడు కనుక. కానీ వాస్తవాన్ని ఎప్పటికీ ఒప్పుకోడు మనిషి. అందుకు ఈ అవయవములన్నిటికీ క్రీస్తు అయి ఉన్నాడని వివరిస్తుంది. అలాగనే మొదటి కొరింథీ 10:4 అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి ఏలయనగా తమ్మను వెంబడింపరి. ఆత్మ సంబంధమైన బండలో నుండి త్రాగినది బండ క్రీస్తే. అంటే ఆత్మ సంబంధమైనది పానీయము తాగినప్పుడు ఆ బండ క్రీస్తు అని ఆత్మ స్పష్టంగా చెబుతున్నది. ఆత్మ వేరు, క్రీస్తు వేరు కాదు. ఆత్మ అనగా క్రీస్తులో ఉన్నటువంటి ప్రాణము, క్రీస్తులో ఉన్నటువంటి జీవము, యెహోవా అని అర్థం. యెహోవా అనగా ఆత్మస్వరూపి. ఈ విషయాన్ని చాలాసార్లు చెప్తున్నాను, పదే పదే చెబుతున్నాను. యేసుక్రీస్తులో ఉన్నటువంటి ప్రాణము యెహోవా దేవుడే. ఆయనే పరలోకంలో ఉన్నవాడు, భూలోకానికి వచ్చి ఉన్నాడు. అది ఎప్పుడో 2020 సంవత్సరాల క్రితం జరిగిందనేది కాదు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరున్నారంటే ఎవరు లేరు. కానీ ఇప్పుడు అంతైనా ఒక 150 ఏళ్ళ పైన ఎవరు లేరు. అప్పుడు ఏం జరిగిందనేది కూడా తెలియదు కనుక క్రీస్తు మెస్సియా ఈ లోకంలో పుట్టింటున్నాడు. ఆయన నా కుమారుడు తిరిగి రెండోసారి రానయ్యుంటున్నాడని స్పష్టంగా చెప్తున్నాను. చెవిగల ఆత్మ గ్రహించును గాక. అలాగనే మొదటి కొరింథీ 12:4 ఆత్మ ఒక్కడే అనగా
ఎంత గొప్ప విషయము ఆత్మ అనగా. మనిషిలోనే ఇన్ని తారతమ్యాలు ఉంటున్నాయి. ప్రతి మనిషిలోనూ ఉన్నది ఆత్మ ఒక్కటే. కానీ అలాగనే ఎంత గొప్ప విషయము. ఎన్ని పక్షులున్నాయి, ఎన్ని జంతువులున్నాయి, ఎన్ని మృగాలున్నాయి, ఎన్ని అడవి జంతువులున్నాయి. ఈ సృష్టి అంతా ఎంత గొప్ప విషయం. ఆత్మ ఒక్కటే నడిపింపబడుతుందన్నమాట. అలాగనే పక్షి జ్ఞానం వేరు, జంతు జ్ఞానం వేరు, మనిషి జ్ఞానం వేరు. మనుషులందరి జ్ఞానం ఒక్కటే. కానీ భాషలు మాట్లాడేటివి వేరు కావచ్చు. భూమి మీద ఉన్నటువంటి భాషలకన్నిటికీ భావన ఒక్కటే. ఎన్ని మాట్లాడినప్పటికీ ధర్మం ఒక్కటే. అటువంటిదే ఎన్ని భాషలు ఉన్నప్పటికీ, ఇంచుమించు భూమిపైన వందల సంఖ్యలో భాషలు ఉన్నప్పటికీ, వందల సంఖ్యలో భాషలు ఉన్నప్పటికీ వాటి భావం ఒక్కటే. ఈ సృష్టిని దేవుడే చేసింటున్నాడు. మనుషుడు పుడతాడు, మరణిస్తాడు. అంతేగాని ఇక్కడ చేయగలిగినది ఏమీ లేదు. ఏ మనుషుడు ఆకాశాన్ని సృజించలేడు. దేవుడు తన ప్రజ్ఞ చేత ఆకాశాన్ని విశాలపరచును, తన జ్ఞానం చేత ప్రపంచాన్ని స్థాపించబడినని ఉంటుంది. ప్రతి వచనం నుంచి ఓ వచనానికి లింక్ ఉంటుంది. దేవుని పరిశీలించి తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. చెవిగల ఆత్మీయును కాక. అలాగే 1 కొరింథీ 12:5 ప్రభు ఒక్కడే అని సెలవిస్తుంది. ప్రభు అనగా యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. అలాగే యెహోవా దేవుడే దేవుడు, ప్రభువే యేసుక్రీస్తు కూడా దేవుడే అని ఒక్కడే అనమాట. అక్కడ ఇప్పుడు ఆత్మస్వరూపిలో ఉన్నాడు. ఇప్పుడు శరీర స్వరూపిగా ఏర్పాటై భూలోకమునకు వచ్చి 33.5 సంవత్సరం జీవించి మరణించిన. అలాగని 1 కొరింథీ 12:6 దేవుడు ఒక్కడే. దేవుడు ఇద్దరు కాదు, దేవుడు ఒక్కడే. యెహోవా దేవుడే శరీరధారిగా ఈ లోకంలో జన్మించును. ఆయన కుమారుడు ఉండడానికి ఆ విధంగా ధర్మశాస్త్రంలో రాయబడి ఉంటున్నది. యెహోవా దేవుడే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే యెహోవా దేవుడు. అప్పుడు యెహోవా దేవుడు అనగా ఆత్మస్వరూపులు కనపడుతుండే, యేసుక్రీస్తు అనగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చును. అలాగనే 1 తిమోతి 2:6 దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు నరుడు. ఎవరికి మధ్యవర్తి? ఈ లోకానికి దేవునికి మధ్యవర్తి. వాస్తవానికి దేవుడు అనగా దేవుని ఆత్మ దేవునితోనే మాట్లాడుతుందన్నమాట. వాటి ఉద్దేశం దేవుని ఆత్మ నాలో ఉన్న ఆత్మ నాతోనే ప్రవచించుచున్నది. ఈ సృష్టి యొక్క జ్ఞానము నాకు బోధిస్తున్నది. నాలో ఉన్న ఆత్మ నాకే దర్శనం రూపంలో కనపడుతున్నది. అలాగనే ఈ విలువైనటువంటి ప్రచారణ, ఇటువంటి ప్రవచనం చెబుతుంటే నన్ను వెర్రివానిగాను తిక్కవానిగాను ఈ లోకం ముద్రించినప్పటికీ నేను జవాబుతరంగానే దేవునికై ఉంటున్నాను. అనగా నా అంతరాత్మకు తెలుసు నేను మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నానా అనేది. నా ఆత్మకు నేను సాక్షి కానీ ఈ లోకానికి కాదు. కనుక ఏదేమైనప్పటికీ చెవిగల ఆత్మ అయినను గ్రహించును గాక. నేను మధ్యవర్తిగా ఉంటున్నాను దేవునికి ఈ లోకానికి. కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి దాదాపు 200 చిల్లర దేశాలకు మధ్యవర్తినై ఉన్నాను. అలాగనే గలతీయులకు రాసిన పత్రిక 3:20 మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే. ఆ మధ్యవర్తిని కూడా మధ్యవర్తి కాడు దేవుడే ప్రవచించుతున్నాడని ఉద్దేశము. ఇది 3వ ప్రశ్నకు సమాధానం. మనుషుడు ఏమి చేయగలడు? ఏమీ చేయలేడు. దేవుడే సమస్తము జరిగించుచున్నవాడు. మనిషికి కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి, సహజమే. కానీ కష్ట సుఖములు ఎరుగని వారు దేవుని ఎరుగరు. కనుక సమస్తము దేవుడు మనిషికి కష్ట సుఖాలు ఉంచినది కూడా మంచి యొక్క గొప్పతనాన్ని, ఈ సృష్టి యొక్క అద్భుతాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరగాలనే ఉద్దేశంలో చెవిగల ఆత్మ అయినను గాక. ఆమేన్.